11వ డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. కరీంనగర్లోని 11వ డివిజన్ పరిధి న్యూ శ్రీనగర్ కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సనతో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 11వ డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైన డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. డివిజన్కు మొదటిసారిగా వచ్చిన సందర్భంగా మేయర్ కు కార్పొరేటర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రారంభించడం చాలా సంతోషం. డివిజన్ లో అలాగే మనకి ఇక్కడ ప్రజాపాలన ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా మార్చి 6న ప్రారంభించుకోవడం జరిగింది. నగరపాలక సంస్థలో ప్రతిరోజు 5 డివిజన్ల చొప్పున స్పెషల్ డ్రైవ్ శానిటేషన్లో 50 మంది ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకొని మార్చి 15 దాకా శానిటేషన్ విభాగంలో 66 డివిజన్లో ఎక్కడ కానీ డిబ్రీస్ కానీ, చెత్త కానీ, ముళ్ళ పొదలు కానీ, రోడ్డు పైన వచ్చిన వీటికి జేసీబీ కానీ, ట్రాక్టర్స్ కానీ ఇలా వీటికి సంబంధించిన సామాగ్రి సమకూర్చుకుంటూ క్లీనింగ్ ఫస్ట్ మేము తీసుకున్న మా నగరపాలక సంస్థ నూతనంగా మీ మేయర్గా కార్పొరేటర్గా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం శానిటేషన్ పారిశుద్ధ్యంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ కు, ఇంత పెద్ద కార్పొరేషన్ కు 4వ మేయర్ గా ఎన్నుకోబడిన మా తమ్ముడు, మా సోదరి సమానులైన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 5 లక్షల జనరల్ ఫండ్ నుండి, మున్సిపాల్ సంబంధించిన జనరల్ ఫండ్ నుండి, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ ఈ రోజు ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకున్న కాడ ఇదో 5 లక్షల రూపాయలది. మేయర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఇంకో 1 లక్ష రూపాయలు తక్కువ పడుతున్నాయి అంటున్నాం. సత్యాన 5 లక్షల రూపాయలు పెట్టేస్తే ఏమైందంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ కావాలని అడిగినావు నువ్వు. ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్ డ్రైన్ ఉన్నది, అండర్ గ్రౌండ్ కావాలి. ఇవన్నీ అండర్ గ్రౌండ్, అంతకుముందు అండర్ గ్రౌండ్ చేసిరు కదా మీరు, ఆ స్మార్ట్ సిటీలో చేసిన రోడ్లను చేసిరు కాబట్టి ఇది కూడా కావాలని అడిగారు. అది కూడా తప్పకుండా చేస్తా. ఈ రోజు మన 11వ డివిజన్లో పట్టణ ప్రగతి ప్రణాళిక భాగంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మన మేయర్ గారు మన 11వ డివిజన్కు వచ్చిన మేయర్ గారికి ధన్యవాదములు. ఈరోజు మన 11వ డివిజన్లో ఒకటి